హాయ్ అండి, వెల్కమ్ టు మీరా బీ వంటిల్లు. వీడియోని అయితే ఫుల్గా చూడండి. మీకైతే వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫిష్ బిర్యానీ అండి చేసేది నేను. ఇది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. చూడండి, ఎక్కడ ఎరగకుండా చేప ముక్క వచ్చి చేసుకొచ్చుకోండి, ఎక్కడ అడగట్లేదు కూడా, కరెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది, మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఏమేమి కావాలో ఎలా ప్రిపేర్ చేయాలో అన్నీ చూసేద్దామా. నేను వచ్చి చేప ముక్కలు అయితే తీసుకున్నాను. ఇవి ఫ్రెష్గా ఉంటేనే మనకి బాగుంటుందండి, టేస్ట్ పరంగానూ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి చేప ఇడవకుండా ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఫ్రెష్ తీసుకున్నాను. దాంట్లో వచ్చి కారం వేసుకున్నాను. నేను 1 స్పూన్ కారం వేసాను, అలాగే చిటికెడు పసుపు, సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా, బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను, ఫిష్ మసాలా వచ్చి అది 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి వేస్తున్నానండి, అది 1 స్పూన్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ వచ్చి 1 స్పూన్ వేసుకున్నాను. వెల్లుల్లి పేస్ట్ అది 1 స్పూన్ వేసుకున్నాను. నేను ఆయిల్ వచ్చి 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకుని 2 మినిట్స్ నానబెట్టుకోవాలి. చూడండి, నేనైతే మొత్తం వాటికి పట్టేటట్టు కలుపుకున్నాను. ఇప్పుడు ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవచ్చు. చేపలు అవి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, నేనైతే ఆయిల్ వేసినాను, బాగా కాగాలి. కాగిన తర్వాత చేప ముక్కలు అయితే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒకసారిగా పెట్టద్దు, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. హై ఫ్లేము సిమ్ రెండు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, అవి అయితే ఇప్పుడు తిరగేసుకోవచ్చు. ఒక పక్క వేగాకే నెక్స్ట్ వేసుకోవాలండి, లేకపోతే ఇవి విరిగిపోతాయి. చూడండి, నేనైతే వేపేసుకున్నాను. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేయలేదు, ఫ్రై అయితే రెడీ అయిపోయాయి. చూడండి, మొత్తం అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ చూద్దాం. రైస్ అయితే ఫస్ట్ ఉడికించుకోవాలండి. నేనైతే రైస్ వచ్చి 6 కిలో తీసుకున్నాను. దానికి సరిపడగా ఒక గిన్నె కొలత పెట్టుకొని దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ మరిగించుకోవాలి. ఫస్ట్ వచ్చి దాంట్లో 1 స్పూన్ వచ్చి నేను సాల్ట్ వేసుకున్నాను. ఈ వాటర్ మరిగేలోగా బిర్యానీ ఎలా చేయాలో అవన్నీ వేపుకొచ్చి మసాలాలు కట్టాను. నేనైతే 1 స్పూన్ వచ్చి నెయ్యి వేసుకున్నాను. దాంట్లోనే ఆయిల్ కూడా వేసేసుకున్నాను. రెండో కాగిన తర్వాత మసాలా సరుకులు వేయచ్చు. చూడండి, అదైతే మొత్తం కాగింది. నేను వచ్చి రైస్ కుక్కర్లో వేస్తున్నానండి. అడుగు భాగం కొంచెం మందంగా ఉన్నదైతే మనకి మాడకండగా ఉంటుంది, అందుకని నేనైతే కుక్కర్లో వేస్తున్నాను. చూడండి, మసాలా సరుకులు వేసాను. 6 కిలోకి రైస్కి సరిపడా మసాలా సరుకులు అవి. దాంట్లో వచ్చి ఆనియన్ వేసానండి. నేనైతే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం సైజులో ఉన్న ఆనియన్ అయితే వేసాను. ఒక మిర్చి వేసాను. టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. 3 టమాటాలు అవి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అదంతా మొత్తం వేగాలి. కొంచెం కొత్తిమీర మొత్తం కలుపుకోవాలండి. టమాటా మొత్తం అంతా ఇవి అయితే ఫ్రై అయిపోయాయి, నాకు బాగా వేగిపోయాయి. దాంట్లో వచ్చి 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇందాక చేప ముక్కల్లో ఏమేమైతే మసాలాలు వేసానో యాస్టీస్గా అన్నీ దీంట్లోనే వేసేస్తున్నాను నేను. దాంట్లో 1 స్పూన్ వేసాను, దీంట్లో అన్నీ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. చూడండి, అవన్నీ వేసుకున్నాక ఒకసారిగా కలిపేసుకోవాలి. అన్నీ నేను వేసాను. ఇప్పుడు కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవచ్చు. ఇదంతా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక
ఇందాక చేపలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో వచ్చి కమ్మటి పెరుగు వచ్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వచ్చి స్పూన్నర వేసాను, అది చిన్న స్పూన్ కదండి, కాస్త పెద్ద స్పూన్ తోటి వేసా. చూడండి అదంతా ఏగిపోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని రైస్ ఉడికించుకుంటాం, చూద్దాం. చూడండి వాటర్ అయితే నాకు మరిగిపోయాయి. నేనైతే రైస్ వచ్చి 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. రైస్ వచ్చి వాటర్లో వేసేసుకోవచ్చు. నేను ఆ వాటర్లో వచ్చి 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. రైస్ ఉడకడానికి అయితే మనకు టైం పడుద్ది. చూడండి ఇదైతే ఆయిల్ పైకి వస్తుంది కదా, దీంట్లో చేప ముక్కలు వేసేసుకొని సిమ్లోనే ఉంచుకుంటే సరిపోతుంది, కదపకుండాను. ఇలాగా రైస్ ఉడికించుకోవచ్చు. చూడండి రైస్ అయితే బాగా ఉడికిపోవసరం లేదండి, జస్ట్ కొంచెంకి కొంచెం ఎక్కువ ఉడికితే సరిపోతుంది. చూడండి ఇంకొంచెం ఉడకాలి. ఎక్కువసేపు రైస్ నానబెట్టాం కదండి 20 నిమిషాల పాటు, అందుకని తొందరగా ఉడుకుతుంది. ఖచ్చితంగా నానబెట్టుకోవాలి, రైస్ అయితే ఎరగకుండా ఉంటుంది. చూడండి రైస్ అయితే నాకు రెడీ అయిపోయింది, తీసేస్తున్నాను ఒక చిల్లులు గట్టితోటి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేదాకా ఉంచి ఇప్పుడు చేప ముక్కల్లో రైస్ వేసేసుకోవాలి. మొత్తం రైస్ అంతా అలా వేసేసుకోవాలి. చుట్టుదేరగా సదురుకోవాలి, 4 పక్కలకి వెళ్ళేలా కలుపుకోవాలి రైస్ని. కొంచెం కొత్తిమీర వేసుకొని మిగిలిన మసాలాలు ఏమైనా ఉంటే పైన అలా వేసేసుకోండి, లేకపోతే వేయవసరం లేదు. నాకు ఉన్నాయని నేను వేసేస్తున్నా. నెక్స్ట్ ఇంకా ఉన్న రైస్ని కూడా నేను పైన మళ్ళీ వేస్తున్నాను. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసాను. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుందండి. మళ్ళీ నేను సేమ్ మసాలాలు ఉన్నాయనేసి అన్నీ కొంచెంగానే వేస్తున్నాను, కొంచెమే ఉన్నాయని. రైస్ మొత్తం నేనైతే వేసేసాను, కుక్కర్ విజిల్ పెట్టేసాను, సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. 15 నిమిషాల పాటు అలా ఉంచేసుకుంటే రైస్ అయితే కరెక్ట్గా ఉడుకుతుంది. చూడండి 15 నిమిషాల తర్వాత ఇది నేనైతే విజిల్ తీసేసి మూత తీసేసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది అంటే అంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, ఎక్కడ ఎరగకుండా. కాకపోతే కొంచెం స్లో తీసుకోవాలి, మళ్ళీ చేప కనుక గరిటెకి తగిలితే విరిగిపోతుంది కదా, అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నేను చూస్తున్నాను చేప ముక్క అయితే ఎక్కడుందా అనేసి. నేనైతే ప్లేట్లోకి అయితే తీస్తున్నాను, అది నాకైతే అక్కడ కనిపించింది, నేను తీస్తున్నాను ఇప్పుడు దాన్ని. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫ్రెష్ది అయితే చేప సాధారణంగా ఇరగదండి. చూడండి వస్తుంది కదా, ఎక్కడ ఇరగకుండా, ఎక్కడ కూడా కొంచెం కూడా అడగట్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది అనుకుంటున్నారా, కానీ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. తినడానికి కూడా అయితే అంతే టేస్టీగా ఉన్నది. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా నోరు ఊరుతుంది ఆ బిర్యానీని చూస్తే. చూడండి పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్తో నేనైతే గార్నిష్ చేసా. బాగుంది కదండి బిర్యానీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేసి అయితే ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకోవచ్చు. బాయ్.